హాయ్ అండి, వీడియోకి లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే ఇక్కడ మా ఊర్లో వారాల పండుగ అంటారండి. అంటే వారాల పండుగ అంటే గంగానమ్మ జాతర అనమాట. ఇక్కడ మా స్ట్రీట్ దగ్గర అనమాట, మా వీధి చివరే గుడి. పొద్దున్నే మార్నింగ్ వెళ్ళొచ్చాం గుడికి, దర్శనం చేసుకొచ్చాం అందరం. ఇక్కడ ఏంటంటే చాలా గ్రాండ్గా చేస్తారు. ఆదివారం పూట బాగుంటుంది అనమాట. ఈరోజు ఈవినింగ్ కూడా అమ్మవారు ఊరేగింపుగా మన వీధిలోకి వస్తారు. ఇక్కడ మేళతాళాలతో వేషధారణలతో చాలా బాగా చేస్తారనమాట గంగానమ్మ జాతర. చాలా బాగుంటుంది ఈరోజు. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకించి ఏంటంటే ఇక్కడ మొక్కులు ఎవరికైనా మొక్కున్న వాళ్ళు ఎవరైనా మొక్కులు తీర్చుకుంటున్నారు. చాలా బాగుంటుంది ఈ జాతర. ఇప్పుడు మార్కెట్కి వెళ్తున్నామండి. మార్కెట్కి వెళ్ళి అక్కడ ఏమేమి తీసుకుంటాం, అక్కడ ఏమేమి చూపిస్తాం ఒకసారి చూసేయండి. ఇదండి కోడిపుండి, ఆడుకోడిపుండి అండి. రేట్ 800 పడతాయి. మా చేనులో రండి. అంత రేట్ చెప్పండి. గట్టిగా చెప్తున్నా ఇంకో చేప 600.
ఇప్పుడు బిర్యానీకి చికెన్ తెచ్చామండి. ఆ చికెన్ ముక్కల్లో మసాలా పేస్టు, పెరుగు వేసి కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి. కౌజుపెట్ట కూడా తెచ్చాము, అది కూడా ఫ్రై చేస్తాము. ఇవి చికెన్ ముక్కలు, మిక్సీ పట్టిన మసాలా, పెరుగు ఇవన్నీ కలుపుకొని ఇది ఈ చికెన్ అనేది కొంచెం పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు బిర్యానీ గిన్నె పెట్టుకున్నామండి. బిర్యానీ ప్రాసెస్కి బిర్యానీ ఆకులు వేసాము, లవంగం మొగ్గ, మరాఠీ మొగ్గ అన్నీ వేసాము. ఇవి కాస్త ఉడికిన తర్వాత చికెన్ ముక్కలని వేద్దాము. ఇందాడ మనం మసాలా పెరిగి కలిపిన చికెన్ని ఇప్పుడు దీంట్లో వేస్తున్నాం అన్నమాట. ఇవి కాసేపు ఉడకనివ్వాలి. ఈ కౌజుపెట్టకి ఏంటంటే మసాలా పట్టించి బాగా అరగంట సేపు పక్కన పెట్టించి అప్పుడు మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. కౌజుపెట్ట అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. కౌజుపెట్టకి మసాలా వేసి అన్నీ చక్కగా ముక్క పెట్టేటట్టుగా పక్కన పెట్టుకోవాలండి. తర్వాత వేయించుకుంటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇది కౌజుపెట్ట, ఇది మార్కెట్లో తెచ్చామని కౌజుపెట్ట కూడా. కౌజుపెట్ట అనేది ఇప్పుడు మాకు రెగ్యులర్గా వారం వారం అమ్ముతారండి. దీంట్లో నిమ్మకాయ కూడా పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. దాన్ని ఆ ఫ్లేవర్ తెలుస్తుంది, నిమ్మకాయ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. తగినంత కారం, ఉప్పు, కొద్దిగా మసాలా అన్నీ కలుపుకొని ముక్కకు పట్టించి కాసేపు పక్కన పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి డీప్ ఫ్రైకి. డీప్ ఫ్రై చేస్తున్నామండి కౌజుపెట్ట. ఇవి చక్కగా వేపుకోవాలండి, రెండు వైపులా వేపుకోవాలి. వేపుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకవైపు వేగిందండి, ఇంకో వైపు పెట్టాము. ఇప్పుడు చికెన్ ఉడికిందండి. బిర్యానీ చికెను దీని మీద వేయించిన ఉల్లిపాయలు వేయాలండి. వేయించిన ఉల్లిపాయలు వేసిన తర్వాత రైసు సగం ఉడికిన రైస్ని దీంట్లో కలుపుకోవాలండి. దీంట్లో వేసుకోవాలి బాస్మతి రైసు. ఈ బాస్మతి రైస్ అనేది చక్కగా వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి మళ్ళీ కొద్దిగా వేయించిన ఉల్లిపాయలు వేసినట్లయితే చాలా బాగుంటుందండి టేస్ట్. మళ్ళీ కొద్దిగా రైస్ వేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలండి. అప్పుడు చక్కగా కుక్ అవుద్ది. అప్పుడు దమ్ చేసుకోవాలండి. అప్పుడు దమ్ బిర్యానీ కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. కాసేపు ఉడకనివ్వాలి.
డీప్ ఫ్రై చేసిన కౌజుబెట్ట చూడండి, టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి. Thank you for watching VV Kumar Vlogs 5.